హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే ఇంత మంచి శ్రీధర్ గారి స్టోరీస్ కి వ్యూస్ రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 81వ భాగం. సమీ, ఏమైంది? అర్జెంటుగా నాతో మాట్లాడాలని రమ్మన్నావు అని అడిగాడు సమీర ఫాదర్ అయిన ముఖర్జీ. అది పప్పా, నేను అని సమీర నాంచుతుంటే, ఎవరినైనా ప్రేమించావా అని డైరెక్ట్గా అడిగాడు ముఖర్జీ. గాఢంగా ఒకసారి నిట్టూర్చి, అవును పప్పా. ఎవరతను? మన బెంగాలీ అతనేనా? మంచివాడేనా? క్లాస్మేటా? ప్లీజ్ పప్పా, అతని గురించి నేను చెప్పేది పూర్తిగా వినండి అని. అతనొక అనాథ అని మొదలుపెట్టి సాత్విక్ గురించి మొత్తం క్లియర్గా చెప్పి, సాత్విక్ చాలా మంచివాడు పప్పా. ఇన్ని రోజుల నా పరిచయంలో తన బిహేవియర్ ఎంత గొప్పగా ఉందో. పైగా అతను అనాథ ఏమో కానీ కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ అంటూ ఫోన్లో తన ఫోటో చూపించింది. అంత తెలుపు కాని నలుపు కాని చామంచాయ రంగులో ఎత్తుకు తగ్గ లావుతో చూడగానే ఎవరినైనా ఆకర్షించే సాత్విక్ ని చూడగానే ముఖర్జీ పెదవుల మీద చిరునవ్వు వచ్చేసింది. అందగాడు, పైగా కాబోయే ఏసీపీ. ఒక్క అనాథ అన్న ట్యాగ్ తప్ప రిజెక్ట్ చేయడానికి ఎలాంటి వంక కనిపించలేదు ముఖర్జీకి. దాంతో నువ్వింతలా చెప్తుంటే కాబట్టి ఒప్పుకుంటున్నాను. అతను రాగానే మాట్లాడతాను అనగానే సమీర ఆనందానికి హద్దే లేకుండా పోయింది. శిఖర పట్టుకున్న చేతివాటానికి సంజన చెయ్యి మొత్తం ఎర్రగా కమిలిపోయి కనిపిస్తుంటే పదే పదే ఏం పీక్కుంటావో పీక్కో అన్న శిఖర మాటలు గుర్తొస్తున్నాయి సంజనకి. ఆఫ్టర్ ఆల్ నా దగ్గర పనిచేసే పనిదానివి నన్నే అన్ని మాటలంటావా? నువ్వు ఈ ఇంట్లో ఎలా అడుగు పెడతావో నేను చూస్తాను అనుకుంటూ సంజన ఏదో ఆలోచిస్తుంటే, మమ్మీ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తానన్న సిద్ధు గొంతుకు బావా అని తన దగ్గరికి పరిగెట్టింది సంజన. బావా బావా ఆగు. ఏంటి సంజు? నేనీరోజు ఎక్కడికి రాను, నాకు చాలా పనుంది. అబ్బా అది కాదు బావా, నేను కూడా నీతో పాటు ఆఫీస్కొస్తాను. నువ్వా? ఆఫీస్కా? ఎందుకు అని అడిగాడు సిద్ధార్థ్. గోముగా, ఎందుకంటావేంటి బావా? నేనొచ్చి 10 రోజులు దాటిపోయింది. కనీసం మన ఆఫీస్ ఎలా ఉంటుందో కూడా చూడలేదు. ఎటు నా స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. డాడీ ఒక 1 year ఎంజాయ్ చేయడానికి టైం ఇచ్చాడు. తర్వాత అయినా ఆఫీస్కి ఎలాగూ రావాలిగా. ఒకసారి వచ్చి చూస్తాను ప్లీజ్ బావా అంటూ భుజం మీద తలవాల్చి అడుగుతుంటే, ఏమక్కర్లేదు, నువ్వక్కడికి వచ్చావంటే బావా బావా అంటూ నా బుర్ర తినేస్తావు. అసలే నాకీరోజు అర్జెంట్ మీటింగ్ కూడా ఉంది. మమ్మీ, బావ చూడు ఆఫీస్కి వద్దంటున్నాడు అని కంప్లైంట్ చేస్తే అప్పుడే ఆవలించుకుంటూ వచ్చిన సుదీప్, అన్నయ్య ముందు దాన్ని తీసుకెళ్ళు, ఇంట్లో ఉంటే నన్ను పీక్కు తింటుంది అన్నాడు. వాడి తల మీద సంజన గట్టిగా కొట్టి, నీకెన్నిసార్లు చెప్పాన్రా బావా అనమని? బావనా? చస్తే పిలవను. బావా పాలకోవా అంటూ పాపం అన్నయ్యకి నిద్ర కూడా లేకుండా చేస్తున్నావుగా, సరిపోదా అన్నాడు సుదీప్. అయినా నాకు చిన్నప్పటి నుండి అన్నయ్య అండమే అలవాటు. అదేదో నువ్వే మార్చుకో. ఒక అన్నయ్య ఒక తమ్ముడు, మధ్యలో నువ్వు, ఎంత బాగుందో చూడు అని సుదీప్ ఏడుస్తూ అంటుంటే, సంజు ఇదేదో బాగుంది, ఒకసారి ట్రై చేయకూడదా అని బతిమాలాడు సిద్ధు కూడా. కోపంగా, బావా ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకక్క అంత కోపం? అన్నయ్య ఏదో సరదాగా అన్నాడు అని సుదీప్ అంటే, సరదాగా కాని దేనికైనా కాని సిద్ధు బావా నాకు బావా, నాకు కాబోయే హస్బెండ్ అని సీరియస్గా చెప్తుంటే అల్లరి శృతి మించుతుందని అర్థమైన సంధ్య, సిద్ధు చిన్నదానికి గొడవేంట్రా, అదేదో ఆఫీస్కి అడుగుతుందిగా, తీసుకెళ్ళు అన్నాడు. సంధ్య మాటలకి ఏదో ఆలోచనలో ఉన్న సిద్ధు, కాని అత్తయ్యా అని బాధగా పిలిచాడు. నేను నీ కొడుకుని కాదు అని గుర్తొచ్చినప్పుడు మాత్రమే సిద్ధు అత్తయ్య అని పిలుస్తాడు. లేదంటే ఎప్పుడూ మమ్మీ అమ్మ అని మాత్రమే అంటాడు. కళ్లతోనే నేనున్నానన్న ధైర్యం చెప్పి సంజనని ఆఫీస్కి తీసుకెళ్ళు, ఇంట్లో ఉంటే దానికి బోర్ కొట్టి నన్ను కూడా సతాయిస్తుంది
అని సంధ్య అనడంతో చిన్నగా స్మైల్ చేసి పద వెళ్దాం అంటూ సంజనని తీసుకుని ఆఫీస్కి బయలుదేరాడు సిద్ధార్థ్. భగవంతుడా, సిద్ధుకి సంజనని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. సంజన వాణ్ణి తప్ప ఇంకెవర్ని భర్తగా అంగీకరించదు. సంజన మీద నా భర్త పెంచుకున్న అతి ప్రేమ వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలని చూస్తుంది. అసలే 6 ఏళ్ల క్రితం జరిగిన దానికే వాడి మనసు కుంగిపోయింది. ఇక్కడికి వచ్చాకే వాడు కాస్త మనుషుల్లో పడుతున్నాడు. మళ్ళీ వాడి మనసుని గాయపరచకు తండ్రి అని సంధ్య అనుకుంటుంటే ఇంతలో సుదీప్ పిలిచాడు. నాకెందుకో అన్నయ్యకి అక్కని చేసుకోవడం అసలు ఇష్టం లేదేమో అనిపిస్తుంది మా అన్నాడు సుదీప్. నీకెందుకలా అనిపించింది సుదీప్? ఎందుకేంటి మమ్మీ, అన్నయ్య నన్ను ఎలా చూస్తాడో అక్కని కూడా అలానే చూస్తాడు. ఏదైనా ఫీలింగ్ ఉంటే వాళ్ళ రిలేషన్ మరోలా ఉండేదిగా. నీకర్థమైంది. మీ డాడీకి ఎందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు సుదీప్ అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది సంధ్య. తెల్లవారగానే శిఖర వాకిట్లో వాలిపోయాడు దయాకర్. బంగారు తల్లి, ఉన్నట్టుండి నాకు ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మన్నావంటే ఈ నాన్నని క్షమించావా అని లోపలికి రాబోతుంటే చెయ్యి అడ్డం పెట్టి ఆగమన్నట్టు అక్కడే ఆపేసింది. ఇంతలో మమ్మీ అంటూ శౌర్య రావడంతో ఇలా రా నాన్న అంటున్న దయాకర్ని చూసిన శౌర్య అతన్ని చూడగానే శిఖర కాళ్లని చుట్టేసి, ఈయనెందుకు మళ్ళీ మనింటికొచ్చాడు? వెళ్ళిపోమని చెప్పు మమ్మీ, నాకీయన నచ్చలేదు. అలా అనకూడదు బాబు, నేను మీ తాతయ్యని, మీ అమ్మ నా కూతురు అని దయాకర్ ఫ్లోలో చెప్పుకుపోతుంటే ఇక నోరు మూస్తావా అని గట్టిగా అరిచేసింది శిఖర. మమ్మీ, నిజమా? నువ్వాయన కూతురివా? అదంతా ఏం లేదు నాన్నా, ఆయనకి కొంచెం పిచ్చెక్కువైంది, అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అక్కేది? వస్తున్నానక్క అంటూ మీనా బాబు స్కూల్ బ్యాగ్ తీసుకుని ఇంతలో రావడంతో, మీనా, నువ్వు బాబుని వ్యాన్ ఎక్కించి సూపర్ మార్కెట్కి వెళ్లి సామాన్లు తీసుకురా. కాని అక్క, నువ్వు వెళ్తానని చెప్పావు కదా. పనుంది, నువ్వెళ్ళు అని తన పర్సులో నుండి డబ్బులు తీసివ్వగానే బాయ్ మమ్మీ అంటున్న శౌర్యని తీసుకుని మీనా వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే, చూడు, నీకిప్పటికే చాలాసార్లు చెప్పాను, నువ్వు నా తండ్రి అన్న విషయం నాకేమాత్రం గుర్తులేదు. ఇంకెక్కడా నన్ను కూతురని, నా కొడుక్కి తాతయ్య అని అన్నావంటే నేను నీ తలకాయ కోసి నీ చేతుల్లో పెడతాను, గుర్తుపెట్టుకో అని కసిగా చెప్తుంటే ఆమె కళ్లలో కనిపిస్తున్న కాఠిన్యానికి ఒక్క క్షణం వణిగిపోయాడు దయాకర్. కుటకలు మింగుతూ, అంటే తల్లి, నువ్వెంత కాదన్నా నేను నీ కన్న తండ్రినమ్మా. నాకెవ్వరూ లేరు, నేనొక అనాథని, అర్థమవుతుందా నీకు అని గట్టిగా చెప్పగానే, సరేనమ్మా, నువ్వెలా అంటే అలానే. ఇంతకీ నన్ను రమ్మన్నావంటే నేను కూడా నీతోనే ఉండిపోనా తల్లి అని ఆశగా అడిగాడు దయాకర్. నిన్ను చూడటానికే నా మనసు ఒప్పుకోవట్లేదు. నువ్వు నా కన్న తండ్రి అంటేనే నిన్ను నరికి చంపాలనిపిస్తుంది. అలాంటిది నిన్ను నా దగ్గర పెట్టుకుంటానని కలలు కంటున్నావా? అది కాదమ్మా, నాకింకెవరున్నారు చెప్పు? కొట్టినా తిట్టినా నీ పంచనన్నా నీకు తోడుగా పడుంటాను. 25 ఏళ్లు ఎవ్వరి తోడు లేకుండా ఒంటరిగా పెరిగిందాన్ని. నాకిప్పుడు ఎవడి తోడు అవసరం లేదు. నీతో చిన్న పనుంది, అందుకే పిలిపించాను. నాతోనా? ఏం పనమ్మా? కన్నింగా నవ్వుతూ, నీకు పగ తీర్చుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను దయాకర్. అర్థం కాక, ఏంటి? అదే దయాకర్, నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఆ సంధ్య మీద నేను తీర్చుకోబోయే ప్రతీకారంలో నీకూడా ఓ అవకాశం ఇస్తున్నాను. నిజంగానా? అవును. నువ్వేం చెయ్యాలంటే, దయాకర్కి ఏం చేయాలో చెప్పగానే, చెప్పు, నేను చెప్పింది చేస్తావా అని అడిగింది శిఖర. తప్పకుండా చేస్తాను తల్లి. నా జీవితం ఇలా అయ్యడానికి కారణమైన ఆ సంధ్యని, ఆ రూపాదేవిని ఇద్దరినీ వదిలే ప్రసక్తే లేదు. సంధ్య మీద పగ తీర్చుకుంటే ఆటోమేటిక్గా ఆ రూపాదేవి మీద తీర్చుకున్నట్టే దయాకర్. తన కూతురు తన కళ్ళ ముందే చచ్చిపోతుంటే చూసి ఏడ్చే అవకాశం కూడా ఇస్తానులే అని శిఖర అంటే, అవును, మాటకు ముందు రూపాదేవి రూపాదేవి అంటున్నావు, ఆవిడంటే అంత భయమా నీకు అని అడిగింది శిఖర దయాకర్ని. రూపాదేవి గురించి నీకు తెలియదు శిఖర. జమీందార్ రూపాదేవి కంటి చూపుతోనే చక్రం తిప్పగల సమర్థురాలు. పంతానికి వస్తే ఎంతటి వాళ్లనైనా, ఆఖరికి తన పేగు తెంచుకు పుట్టిన బిడ్డైనా సరే ప్రాణాలు తీయకుండా వదిలిపెట్టదు. అందుకే కాబోలు తప్పు చేసిన కూతుర్ని పక్కనుంచి దానికి ప్రతిఫలాన్నైనా నన్ను మాత్రం చెత్తకుప్పలో పడేసింది. మరేం పర్వాలేదు, ఇద్దరికి కలిపే గుణపాఠం నేర్పిస్తాను అని నవ్వుకుంది శిఖర. కాని దయాకర్కి ఏం చెప్పింది అనేది మాత్రం రైటర్ గారు రివీల్ చేయలేదు. తర్వాత ఆఫీస్కి వెళ్లిన సిద్ధు సంజనలకు, వావ్ బావా,
ఆఫీస్ ఎంత బాగుందో, నాకు చాలా బాగా నచ్చింది తెలుసా అని ఆఫీస్ మొత్తం తిరుగుతుంటే, ఆ అమ్మాయి శరత్ సార్ కూతురంట అని అందరూ చెవులు కొరుక్కోవడం తనకి వినిపిస్తుంటే గర్వంగా వాళ్ళందరి వైపు చూస్తుంది సంజన. ఎక్కడికక్కడ ఏ డిపార్ట్మెంటు ఉందో చూసుకుంటూ వెళ్తూ మార్కెటింగ్ డిపార్ట్మెంట్లోకి వచ్చింది. శిఖర్ ఆ సీట్ ఖాళీగా ఉండడం చూసి, ఇదేంటి ఈ సీట్ ఖాళీగా ఉంది, ఇది శిఖర సీట్, తనింకా రాలేదట్టుంది అని సుజీ అంటే, సంజన కోపంగా టైంకి రావాలన్న పంక్చువాలిటీ లేదా తనకి అని అడిగింది. ఎప్పుడు టైంకే వచ్చేస్తుంది సంజు, ఈరోజే లేట్ అయినట్టుంది అని సుజీ అంటుండగానే బ్యాగ్ తీసుకుని డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చింది శిఖర. సంజనని చూసి, అరే ఓనర్ గారు, మీరు ఆఫీస్లో, అది కూడా నా సీట్ దగ్గర, నా జన్మ ధన్యమైపోయింది మేడం అని సాగదీస్తూ శిఖర చెప్తుంటే తన వెటకారానికి ఉల్లి మండిపోతూ, ఇది నా ఆఫీస్, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నా సంగతి సరే, నువ్వేంటి ఇంత లేటుగా వచ్చావు అని అడిగింది. ఇక్కడ పనిచేస్తున్నాను కాబట్టి ఇది నా ఆఫీస్ కూడా కదండి, అందుకే నాకిష్టం వచ్చినప్పుడు వచ్చా అని అమాయకంగా అంటే, ఏంటే నాకే వెటకారంగా సమాధానం చెప్తున్నావా అని సీరియస్గా అడిగింది సంజన. నేనెక్కడ చెప్పానండి, మీరడిగిన దానికి ఆన్సర్ ఇచ్చాను అంతే. ఇంతలో సిద్ధార్థ్ అటువైపు వచ్చాడు. బావా ఏంటిది, తను లేటుగా వచ్చింది, పనిష్మెంట్ ఏం లేదా? వాచ్ చూసుకుని, సంజు 5 మినిట్సే కదా, దీనికి పనిష్మెంట్ ఏంటి? తనేదో మమ్మీకి కాస్త హెల్ప్ చేసిందని ఇలా నెత్తికిచ్చుకుంటున్నారా బావా? అలాంటిదేం లేదులే కాని నువ్వు ముందులరా అంటూ సంజన చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయాడు సిద్ధు. మేడం గారికి గోరోజనం బాగా ఎక్కువ ఉంది, ఎంతైనా నా చెల్లి కదా, నీ గోరోజనం సంగతి నేను చూస్తాలే చెల్లమ్మా అని వెటకారంగా అనుకుంది శిఖర. ఏంటి బావా, నన్ను అక్కడి నుండి ఎందుకు తీసుకొచ్చావు? నాతో ఎలా మాట్లాడుతుందో తెలుసా? మన దగ్గర పనిచేస్తూ దానికి ఎంత పొగరా అని సంజన ఫ్లోలో చెప్పుకుపోతుంటే సిస్టం వైపు తల తిప్పి, సంజు, తన గురించి నాకు బాగా తెలుసు, తనెవ్వరి జోలికి వెళ్ళదు, తను నీతో వెటకారంగా మాట్లాడింది అంటే ముందు నువ్వేమన్నావో అది చెప్పు. నేనేమనలేదు బావా, లేటుగా ఎందుకొచ్చావన్నాను అంతే. అలానే అడిగితే తన సమాధానం కూడా అలానే ఉండేది. అయినా ఏంటి దాన్ని వెనకేసుకొస్తున్నావు, నా మాట మీద నీకు నమ్మకం లేదా బావా అని అడిగింది సంజన. ఉంది కాబట్టే నేనేమీ అనట్లేదు, కాకపోతే నువ్వు అడిగే పద్ధతి వేరేగా ఉండుంటుంది, అందుకే తన సమాధానం కూడా ఇంకోలా ఉంది. బావా నువ్విలా, అందుకే నిన్ను ఆఫీస్కి రావద్దన్నాను సంజు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఇక నువ్వింటికెళ్ళు. వెళ్లను, ఇక్కడే ఉంటాను. అయినా అదేం చేసింది మిమ్మల్ని, అందరూ దాన్ని జపం చేస్తున్నారు. సంజు అని ఏదో చెప్పబోతుంటే ఇంతలోనే ఎక్స్క్యూజ్ మీ సార్ అంటూ లోపలికొచ్చింది శిఖర. ఎస్ కమింగ్ అనడంతో, సార్ ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలంటూ ఫైల్ సిద్ధు ముందుకు జరిపి సంజన వైపు చూసి నవ్వుతూ కళ్ళెగరేసింది. ఇది కావాలనే నన్ను రెచ్చగొడుతుంది అని సంజన అనుకుంటుంటే సైన్ చేసి ఫైల్ ఇచ్చేస్తున్నాడు సిద్ధు. కావాలనే, సార్ ఇక్కడ కూడా సైన్ చేయాలి అంటూ సిద్ధు మీదకి వంగి అడుగుతుంటే సంజన కళ్ళు పెద్దవయ్యాయి వాళ్ళిద్దరినీ అంత దగ్గరగా చూస్తుంటే. ఇదేమీ గమనించని సిద్ధు సైన్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్ అంటూ కాలు స్లిప్ అయినట్టు యాక్ట్ చేసి ఆ అంటూ సిద్ధు ఒళ్ళో పడిపోయింది శిఖర. ఏయ్ జాగ్రత్త అంటూ తన చుట్టూ చేతులేసి పట్టుకున్నాడతను. సారీ సార్ అంటూ లేవబోయి మెడ చుట్టూ చేతులేసి మళ్లీ పడగానే కోపంగా దగ్గరికొచ్చిన సంజన శిఖరని విసురుగా పక్కకు లాగేసింది. సారీ సార్, ఏమనుకోకండి, కాలు స్లిప్ అయింది అంటే సంజన కోపంగా, కాలు స్లిప్ అయిందా, కావాలనే పడ్డావా అని అడిగింది. కళ్ళు టపటప ఆర్పుతూ, నేనెందుకు అలా చేస్తాను మేడం అంది శిఖర. సిద్ధార్థ్ సీరియస్గా, సంజు ఏంటా మాటలు, శిఖ నువ్వెళ్ళి డ్రైవర్ని కార్ తీమని చెప్పు అన్నాడు. ఓకే సార్ అని ఎలా ఉంది అన్నట్టు కళ్ళెగరేసి శిఖర వెళ్ళిపోయింది. బావాది కావాలని నీ మీద పడింది, అది నీకు అర్థమవుతుందా? షడప్ సంజు, తనేంటో నాకు తెలుసు, నేను మీటింగ్కెళ్ళాలి, నువ్వింకా బయలుదేరు. ఇంటికి రా నీ పని చెప్తాను అని సిద్ధుని చూసి కోపంగా పళ్ళు నురుతూ వెళ్ళిపోయింది సంజన. తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయిన సంజన డ్రైవర్కి కాల్ చేసి రమ్మని చెప్పి, కావాలనే మా బావతో రాసుకొని తిరుగుతుంది, ఎక్కడైనా ఊరుకుంటానేమో కానీ మా బావకి నాకు మధ్యలోకి వస్తే మాత్రం చంపేస్తాను అనుకుంటుంటే ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఇంతలో వెనుక నుండి ఫోర్స్గా వస్తున్న ఒక వెహికల్ హారన్ కొడుతున్నా తను వినిపించుకోవట్లేదు.
ఇదే టైంకి బయటకు వచ్చిన శిఖర సంజన వెనకే వస్తున్న వెహికల్ని గమనించి సంజన అని గట్టిగా అరుస్తూ పరుగున వచ్చి సంజన చెయ్యి పట్టుకుని పక్కకి లాగేసింది. అలా లాగడంతో సంజన చేతిలోని ఫోన్ కింద పడి పగిలిపోయి తన చేతికి శిఖర గోరు గీరుకుపోయింది. అసలేం జరిగిందో కూడా తెలుసుకోలేని సంజన హౌ డేర్ యూ, నన్నే పక్కకు లాగుతావా అంటూ లాగిపెట్టి శిఖరను కొట్టగానే కోపంగా తన వైపు చూసింది శిఖర. ఎంత ధైర్యముంటే నన్ను తోసేస్తావు, ఇంకోసారి ఇలా చేశావంటే మైండ్ ఇట్ అని సంజన వెనుతిరగ్గానే ఎక్స్క్యూజ్ మీ మేడం అని చిటికె వేసి పిలిచింది శిఖర. వాట్ అని విసుగ్గా వెనక్కి తిరిగింది సంజన. కోపమంతా పిడికెట్లో బిగించి ఈడ్చిపెట్టి సంజనని కొట్టడంతో శిఖర కొట్టిన ఫోర్స్కి అప్పుడే ఆఫీసులోకి ఎంటర్ అయిన కారు నుండి దిగుతున్న శరత్ కాళ్ల కింద పడింది సంజన. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంది కదా. అక్కా చెల్లెళ్ల గొడవలు ముదురుతున్నట్టున్నాయి, ఒకరినొకరు కొట్టుకునే వరకు వచ్చారు. ఇప్పుడు శిఖరని సంజన కొట్టడం శరత్ చూశాడు. మరి ఏం చేస్తాడు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. అలానే దయాకర్తో ఏదో మాట్లాడింది శిఖర, ఏదో ప్లాన్ కూడా చెప్పింది. అదేంటో కూడా నెక్స్ట్ ఎపిసోడ్లోనే తెలుస్తుంది. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి వెంటనే మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. అలానే ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ రావట్లేదండి, దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ లో పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన ఛానల్ కి వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.